31 డిసెంబర్ రాత్రి సంభరమా సంస్కృతి పతనమా? కొత్త సంవత్సరం పేరు చెప్పుకొని అశ్లీలత, మద్యం, మత్తు పదార్థాలు, విచ్చలవిడితనం, వ్యభిచారం ఇవన్నీ సెలబ్రేషన్గా మార్చబడుతున్నాయి. విచక్షణ కోల్పోయే స్థాయిలో తాగుడు, రోడ్డు ప్రమాదాలు, హింస, కుటుంబాల విధ్వంసం, ఒక్క రాత్రి ఎంజాయ్మెంట్, జీవితాంతం పశ్చాత్తాపం, మహిళలను వినోద వస్తువులుగా చూడడం, డ్యాన్స్ పేరుతో అసభ్యత, గౌరవం, సిగ్గు విలువలు కనుమరుగవడం, ఇదే మోడ్రన్ లైఫ్ అని బ్రెయిన్ వాష్. సోషల్ మీడియా సినిమాలు చూపించే నకిలీ ఆనందం, నిజమైన విజయాలు లక్ష్యాల నుంచి దారి మళ్లింపు, కుటుంబ వ్యవస్థపై ప్రభావం, భార్యాభర్తల మధ్య అపనమ్మకం, పిల్లలపై చెడు ప్రభావం, ఒక రాత్రి చేష్టలు, జీవితకాల సమస్యలు, నైతిక విలువల పతనం, ఆనందం అంటే మత్తు అనే తప్పుడు నిర్వచనం, స్వీయ నియంత్రణకు విలువ లేకుండా పోవడం, సంస్కృతి పేరుతో పాశ్చాత్య సంస్కృతి వ్యాప్తి. ఆలోచించాల్సిన ప్రశ్న ఏంటంటే, కొత్త సంవత్సరం అంటే తాగి ఆడడం, హద్దులు దాటడమేనా, లేక మన జీవితాన్ని మెరుగుపరుచుకునే ఒక కొత్త ఆరంభమా? కొత్త సంవత్సరం బాటిల్తో కాదు, బుద్ధితో మొదలవ్వాలి. క్లబ్లో కాదు, క్యారెక్టర్లో జరుపుకోవాలి. ఒక రాత్రి మత్తు కంటే జీవితాంతం గౌరవం గొప్పది. కాబట్టి తల్లిదండ్రులారా, ఒక్కసారి మీరు ఆలోచించండి, ఈరోజు రాత్రి ఏం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం కొత్త సంవత్సరం యొక్క అసలు చరిత్రను తెలుసుకుందాం. కొత్త సంవత్సరం అంటే ఒక సంవత్సరానికి ఆరంభం. ప్రపంచంలో ప్రతి దేశం, ప్రతి సంస్కృతి వేరువేరు క్యాలెండర్లను ఉపయోగిస్తాయి. అందుకే కొత్త సంవత్సరం కూడా ప్రతి చోట వేరువేరు తేదీల్లో ప్రారంభమవుతుంది. ఆ రోజు చాలా చోట్ల పండుగల, ఉత్సవాలలా జరుపుకుంటారు. కానీ ప్రపంచంలోని చాలా దేశాలు జనవరి 1నే కొత్త సంవత్సరంగా ఎందుకు తీసుకుంటున్నాయి? దానికి కారణం దాదాపు 2000 సంవత్సరాల క్రితం జరిగిన ఒక కీలక నిర్ణయం. అప్పట్లో రోమన్ సామ్రాజ్యానికి రాజైన జూలియస్ సీజర్ ఒక కొత్త క్యాలెండర్ను రూపొందించాడు. దానినే మనం ఈరోజు జూలియస్ క్యాలెండర్గా పిలుస్తున్నాం. ఈ క్యాలెండర్ ప్రకారం సంవత్సరానికి ఆరంభం జనవరి 1. అయితే జూలియస్ సీజర్ కంటే ముందు కూడా రోమన్ సామ్రాజ్యంలో జనవరిలోనే సంవత్సరం మొదలయ్యేదా? కాదు. ఆ కాలంలో చాలా మంది వసంత ఋతువు దగ్గరలో అంటే మార్చి నెల ప్రాంతంలోనే సంవత్సరాన్ని ప్రారంభంగా భావించేవారు. కానీ క్రీస్తు పూర్వం 45వ సంవత్సరంలో జూలియస్ సీజర్ ఒక విప్లవాత్మక ఆలోచనతో ముందుకు వచ్చాడు. అతడు ఒక విషయాన్ని గమనించాడు. భూమి సూర్యుడి చుట్టూ పూర్తిగా ఒక్కసారి తిరగడానికి ఖచ్చితంగా 365 రోజులు కాదు, అది సుమారు 365 రోజులు 6 గంటలు పడుతుంది. ఈ నిజాన్ని ఆధారంగా చేసుకొని మన క్యాలెండర్ ప్రకృతి నియమాలకు అనుగుణంగా ఉండాలని నిర్ణయించాడు. అందుకే ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఒక అదనపు రోజు చేర్చాడు. దీనినే మనం ఈరోజు లీప్ డే, లీప్ ఇయర్ వ్యవస్థగా తెలుసుకుంటున్నాం. ఇలా సూర్యుడి చుట్టూ భూమి తిరిగే కాలాన్ని ఆధారంగా చేసుకొని రూపొందించిన క్యాలెండరే జూలియస్ క్యాలెండర్. అందుకే ఈరోజు జనవరి 1న కొత్త సంవత్సరాన్ని పిలుస్తాం. కానీ క్యాలెండర్కి రోజులు మాత్రమే సరిపోవు. ఆ సంవత్సరానికి మొదటి రోజు కూడా నిర్ణయించాలి. అది ఏ రోజు, ఎక్కడ నుంచి మనం కొత్త సంవత్సరం అని చెప్పాలి? ఇదే ప్రశ్నకు సమాధానంగా రోమన్లు ఒక నిర్ణయం తీసుకున్నారు. రోమన్లు పూజించే దేవతలలో ప్రారంభపు దేవుడున్నాడు. అతని పేరుతో ఉన్న నెలతోనే కొత్త సంవత్సరం మొదలు పెడదామని రోమన్లకు జానస్ అనే వాళ్ళు కల్పించుకున్న ఒక ప్రత్యేక దేవుడు ఉండేవాడు. అతనికి 2 ముఖాలు, ఒక ముఖం గతాన్ని చూసేలా, ఇంకొక ముఖం భవిష్యత్తు అని వారి నమ్మకం. గడిచిన ఏడాది వైపు, రాబోయే ఏడాది వైపు చూస్తూ మనిషి జీవితాన్ని ఆలోచించేలా గుర్తు చేసే దేవతగా అతడిని భావించేవారు. ప్రారంభాలు, గేట్లు, మార్గాలు, మార్పులు ఇవన్నీ జనస్ ఆధీనంలో ఉన్న శక్తులుగా రోమన్లు ఊహించుకున్నారు. ఇదే కారణంగా జనస్ పేరుతో ఉన్న నెలను జన్యుయరి అని పిలిచేవారు. ప్రతి కొత్త ప్రారంభం జనస్ చేతుల్లో ఉంది అనే భావనతో సంవత్సరం ప్రారంభాన్ని కూడా జనస్కి అప్పగించాలనే ఆలోచన ఏర్పడింది. అయితే జూలియస్ క్యాలెండర్లో జనవరి 1ని అధికారికంగా ఏడాది మొదటి రోజుగా ప్రకటించడంతో ఆ రోజు ప్రభుత్వ పనులు, ఒప్పందాలు, పదవి ప్రారంభాలు వంటి ముఖ్య అంశాలకు కూడా మొదటి మెట్టు అయింది. ఈ నిర్ణయం రోమన్ సామ్రాజ్యం విస్తరించిన కొద్దీ యూరప్ అంతటా వ్యాపించి జనవరి 1 ఒక పెద్ద సాంప్రదాయ తేదీగా అయ్యింది. కానీ చరిత్ర ఇక్కడితో ఆగలేదు. రోమన్ సామ్రాజ్యం బలహీనంగా మారి క్రైస్తవం ప్రభావం పెరుగుతున్న కొద్దీ అన్యమతపు ఆచారాలు అన్న పేరుతో చాలా సాంప్రదాయాలను మార్చడం మొదలైంది. జానస్ అనే బహుదేవతా సాంప్రదాయం ఆధారంగా ఉన్న జనవరి 1ని చాలా మంది క్రైస్తవ నాయకులు అనుమానంతో చూశారు. మనకు పవిత్రమైన తేదీ ఏది అన్న ప్రశ్నకు సమాధానంగా మార్చి 25వ తేదీ ఎన్నుకున్నారు. మార్చి 25ను క్రైస్తవ సాంప్రదాయాల ప్రకారం దేవదూత గాబ్రియల్ అంటే జిబ్రాయిల్ అలైహిస్సలాం, మేరీకి అంటే మరియం అలైహిస్సలాం గారికి ప్రత్యక్షమై యేసు జననం గురించి శుభవార్త చెప్పిన రోజు అని నమ్ముతారు. ఈ రోజునే నిజమైన ఆధ్యాత్మిక ప్రారంభమని చాలా క్రైస్తవ రాజ్యాలు భావించాయి. అందుకే కొన్ని శతాబ్దాల పాటు యూరోపియన్లు అనేక ప్రాంతాల్లో మార్చి 25నే కొత్త సంవత్సరం రోజు ప్రభుత్వ దస్తావేజుల్లో కూడా ఆ రోజునే సంవత్సరం మారేది. అయితే జూలియస్ క్యాలెండర్లో చిన్న లెక్కల పొరపాటు ఉండేది. ఆ పొరపాటు
పొరపాటు వల్ల భూమి సూర్యుడి చుట్టూ తిరిగే అసలు కాలానికి ఆ క్యాలెండర్ సరిపోలేదు. కొన్ని సంవత్సరాలు గడిచే కొద్దీ తేదీలు వెనక్కి జారిపోవడం మొదలైంది. అందువల్ల క్రిస్మస్ కూడా అసలు సీజన్కి దూరమైపోతుంది. దీన్ని సరిచేయాలని క్యాథలిక్ చర్చి నిర్ణయించింది. ఆ విధంగా అప్పుడు 16వ శతాబ్దంలో పోప్ గ్రెగోరీ 13 ముందుకొచ్చి గ్రెగోరియన్ క్యాలెండర్ను ప్రవేశపెట్టాడు. భూమి సూర్యుడి చుట్టూ తిరిగే అసలు కాలానికి దగ్గరగా ఉండేలా సంవత్సరాన్ని కొంచెం కొత్తగా సర్దుబాటు చేశారు. అదే సమయంలో తిరిగి పురాతన రోమన్ల సాంప్రదాయాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. జనవరి 1 ప్రారంభం అనే భావన క్రైస్తవ కంటెంట్తో కూడా ఈ తేదీ కనెక్ట్ చేసి జనవరి 1న కొత్త సంవత్సరం అధికారికంగా జరుపుకోవాలని నిర్ణయించారు. అలా చాలామంది క్రైస్తవ దేశాలు జనవరి 1కి మళ్ళీ తిరిగి వచ్చాయి. ఇక్కడ ఒక ముఖ్యమైన మలుపు ఉంది. అన్ని దేశాలు ఒకేసారి ఈ మార్పును అంగీకరించలేదు. క్యాథలిక్ చర్చిల ఆధిపత్యాన్ని అంగీకరించని ప్రొటెస్టెంట్ దేశం ఇంగ్లాండ్ చాలా కాలం గ్రెగోరియన్ క్యాలెండర్కి దూరంగానే ఉండిపోయింది. అధికారిక రికార్డుల ప్రకారం 18వ శతాబ్దం వరకు ఇంగ్లాండ్లో మార్చి 25నే కొత్త సంవత్సరం కోర్టు కేసులు, ఒప్పందాలు, రాజు తీర్మానాలు అన్నీ ఆ తేదీనే బేస్గా తీసుకుని రాసేవారు. తర్వాత 1752లో బ్రిటిష్ పార్లమెంట్ ఒక ముఖ్యమైన చట్టం చేసింది. ఇక మీదట మనం యూరోప్లో చాలా దేశాలు పాటిస్తున్న కొత్త క్యాలెండర్లు అంటే గ్రెగోరియన్ వ్యవస్థను అధికారికంగా అంగీకరిస్తున్నామని ప్రకటించింది. ఆ విధంగా ఈ చట్టంతో మొదటిసారిగా ఇంగ్లాండ్లో కూడా కొత్త సంవత్సరం జనవరి 1కి వచ్చేసింది. బ్రిటిష్ రాజ్యం ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం వల్ల వారి క్యాలెండర్ కూడా కాలాలన్నింటిలోకి చేరింది. భారతదేశం అందులోనూ మన ప్రాంతాలు కూడా అదే గ్రెగోరియన్ వ్యవస్థను అధికారికంగా ఉపయోగించడం ప్రారంభించాయి. అందుకే ఈ రోజున భారతదేశం సహా ఎక్కువ దేశాల్లో ప్రభుత్వ క్యాలెండర్, బడ్జెట్, ఉద్యోగాలు, విద్యా సంవత్సరం ప్లాన్ ఎక్కువగా జనవరి 1 చుట్టూనే తిరుగుతున్నాయి. అయితే స్థానిక క్యాలెండర్లు ఉండొచ్చు, పండుగగా మరో రోజు నూతన సంవత్సరం జరుపుకోవచ్చు. కానీ అంతర్జాతీయంగా క్యాలెండర్ ప్రారంభం అంటే ఇప్పుడంతా జనవరి 1నే. మన దేశంలో కూడా గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం జనవరి 1నే అధికారిక సంవత్సరం ప్రారంభం కావడం వల్ల డిసెంబర్ 31 రాత్రే పెద్ద సంబరాలు జరుగుతున్నాయి. ప్రత్యేకంగా పెద్ద నగరాల్లో యువత ఎక్కువగా ఉన్న చోట్ల రోడ్లపై డీజే సౌండ్స్, బైక్ రైడింగ్స్, మిడ్ నైట్ కౌంట్ డౌన్ సాధారణమైపోయాయి. కానీ మరోవైపు మద్యం వినియోగం విపరీతంగా పెరిగిపోతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కొత్త సంవత్సరం ముందు 1-2 రోజుల్లోనే వందల కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయనే వార్తలు వరుసగా వస్తున్నాయి. సంఖ్యలు ఒక్కో రిపోర్ట్లో కొంచెం మారిన ట్రెండ్ మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ఈ కొత్త సంవత్సరం పేరుతో మద్యం వినియోగం విపరీతంగా పెరుగుతుంది. సంబరాలు జరుపుకోవడం, ఆనందం పేరుతో మద్యం, అర్ధరాత్రి బైక్ స్టంట్స్, ప్రమాదకర డ్రైవింగ్, రోడ్డు ప్రమాదాలు అన్నీ కలిసి చూసినప్పుడు ఈ కొత్త సంవత్సరం మనిషి ప్రాణాలకు ఒక పెద్ద ముప్పు తెచ్చేటటువంటి రోజుగా కూడా మారిపోతుంది. కొత్త ఏడాది మొదటి రోజునే ఆసుపత్రులు, పోలీస్ స్టేషన్లు అలర్ట్లో ఉండాల్సినటువంటి పరిస్థితి రావడం మనం కల్లారా చూస్తూ ఉన్నాం. అయితే ఇస్లాంలో మద్యం గురించి మాట్లాడినప్పుడు ఒక హదీస్ చాలా ప్రసిద్ధి చెందింది. హజరత్ ఉస్మాన్ రదియల్లాహు అన్హు ఇలా అన్నారు, మద్యానికి దూరంగా ఉండండి, ఎందుకంటే ఇది అన్ని చెడుల తల్లి. ఈ మాటల వెనక ఉన్నటువంటి అర్థం ఎంతో లోతైనటువంటిది. మద్యం తాగిన మనిషి ముందు తనను తాను కోల్పోతాడు, తర్వాత కుటుంబాన్ని, ఆ తర్వాత పరువును, ఆరోగ్యాన్ని, ఇష్టపడ్డ పనులన్నీ కొద్దిగా కోల్పోతూ వెళ్తాడు. ఒక చెడు అలవాటు పక్కనే మరి ఎన్నో చెడులు చేసేలా చేస్తుంది. అందుకే సారైన ఉమ్ముల్ ఖబాయిస్ అని అంటారు, అంటే చెడుల తల్లి అని పిలిచారు. కొత్త సంవత్సరం అనే పేరుతో ప్రపంచ నలుమూలల జరిగే మద్యం సంబరాన్ని చూసినప్పుడు ఈ హెచ్చరిక ఇంకా ఎంత వర్తిస్తుంది అనేది మన కళ్ళ ముందే కనిపిస్తుంది. మనం మన కోసం, మన కుటుంబం కోసం, మన సమాజం కోసం ఏ రకమైనటువంటి కొత్త సంవత్సరం సంస్కృతిని ఎంపిక చేసుకోవాలి? మాదక ద్రవ్యాల మాయలో పడి ప్రమాదాన్ని ఆహ్వానించే సంస్కృత, లేక ఆరోగ్యం, ఆత్మీయత, ఆధ్యాత్మికత, బాధ్యతలతో కొత్త సంవత్సరం మొదలుపెట్టే సంస్కృత? కొత్త సంవత్సరం అంటే కేవలం క్యాలెండర్పై పేజీ మారిపోవడం కాదు, మన మనసుకు ఒక కొత్త ప్రారంభం ఇచ్చుకోవడం. మనం గత సంవత్సరాన్ని దైవం చెప్పినట్లు గడిపామా లేదా, నైతికతతో జీవించామా లేదని చూసుకోవాలి. గత సంవత్సరం మనం ఎలా బ్రతికాం, ఏ తప్పులు చేశాం, ఎక్కడ పాడు అలవాట్లు పెంచుకున్నాం, ఎవరిని నొప్పించాం అనేది చూసుకోవాలి. ఇంకా భవిష్యత్తు వైపు ఏ మార్పులు చేయాలి, ఎలాంటి అలవాట్లు పెంపొందించాలి, ఏ బాధ్యతలు స్వీకరించాలి అని. కానీ ఈ ఒక్క రాత్రి 31 డిసెంబర్ ఎంతమంది మద్యం తాగుతున్నారు, మరి ఎంతమంది కొత్త తాగుబోతులుగా తయారవుతున్నారో తెలుసా? తెలంగాణలో న్యూ ఇయర్ ఈవ్ రోజే 400 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగాయి. 5,000 కంటే ఎక్కువ డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో 200 కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరిగాయి. సుమారు 60 లక్షల మద్యం బాటిళ్లు అమ్ముడైనట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఢిల్లీలో 2023 డిసెంబర్ 31న 24 లక్షల మద్యం బాటిళ్లు అమ్ముడైనాయి. 2022తో పోలిస్తే 18% పెరిగాయి. 2024
2024 డిసెంబర్ 31న 558 డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసులు నమోదయ్యాయి. ముంబైలో 2023-24 న్యూ ఇయర్ ఈవ్ పై 283 డ్రంక్ డ్రైవింగ్ కేసులు నమోదయ్యాయి. కాబట్టి ఈ ఒక్క రోజు 31 డిసెంబర్, ఈ ఒక్క రాత్రి మీరు మీ పిల్లలను అదుపులో పెట్టగలిగితే వాళ్ళు సంవత్సరం మొత్తం తాగుడికి, అశ్లీలానికి, పబ్ కల్చర్కు దూరంగా ఉండే అవకాశమే ఎక్కువగా ఉంది. ఎందుకంటే 31 డిసెంబర్ అనేది ఒక సాధారణ రోజు కాదు, అది చెడు అలవాట్లకు గేటు తెరుచుకునే రోజు. ఈ రోజే ఒక్కసారి ట్రై చేద్దామనే ఆలోచన వస్తుంది, అందరూ చూస్తున్నారు కదా అనే ఒత్తిడి పెరుగుతుంది, ఏం కాదు ఒక్క రాత్రి అనే మోసం మొదలవుతుంది. అక్కడితో ఆగితే బాగుండేది, కానీ అదే మొదటి అడుగు రేపటి అలవాటుకు పునాది అవుతుంది. ఈ ఒక్కరోజు తండ్రి ఒక మాట, తల్లి ఒక హెచ్చరిక, కుటుంబం ఒక చూపు పిల్లల జీవితాన్ని తప్పుదారిలోకి వెళ్లకుండా ఆపగలదు. పిల్లలు చెడ్డవాళ్ళు కారు, కానీ చెడు వాతావరణం వారిని మెల్లగా మార్చేస్తుంది. అందుకే గుర్తుంచుకోండి, 31 డిసెంబర్ రాత్రి అదుపు అనేది 365 రోజుల రక్షణ. కొత్త సంవత్సరం బాటిల్తో కాదు, బుద్ధితో మొదలవ్వాలి. పబ్లో కాదు, క్యారెక్టర్తో జరుపుకోవాలి. మీ పిల్లల భవిష్యత్తు ఒక్క రాత్రి మత్తు కంటే 1000 రెట్లు విలువైనది. కాబట్టి తల్లిదండ్రులారా ఒక్కసారి ఆలోచించండి, ఈ ఒక్క రాత్రి మీ పిల్లల్ని అదుపు చేసుకుంటారా, లేక తాగుబోతులుగా తయారయ్యేందుకు మీరే వారిని దగ్గరుండి పంపిస్తారా? ఒక్కసారి మీరే నిర్ణయించుకోండి. ఈ అంశంపై మీ కామెంట్ ఏంటో కూడా నాకు తెలియచేయండి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది, మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.